వర్క్ ఫోర్సు దట్టు యంగ్‌స్టర్స్ ఉండాల్సిన అవసరం ఏముంది అనే దానికి కొన్ని ఉదాహరణలు చెప్తా. మనకి విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాల్లో ఇదివరకు బార్బర్ షాప్‌కి పోతే చక్కగా తెలుగులో మాట్లాడతా క్రాఫ్ట్ చేసేవాళ్ళు, గడ్డం చేసేవాళ్ళు. ఇప్పుడు మనకెలా క్రాఫ్ట్ కావాలో ఆడు హిందీలో అడుగుతాడు. మనం తెలుగులో చెప్తుంటే ఆడికి అర్థం కాదు. వాడు చెప్పేది మనకు అర్థం కాదు. బాగా వచ్చినోడికి తప్పించి. మంగళ షాపుల దగ్గర నానా తిప్పలు పడుతున్నాం. బీహార్ నుంచి వచ్చినోడు లేకపోతే ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినోడు. అట్లాగే వ్యవసాయం దగ్గర రైతులకి హిందీ వీళ్ళకి రాదు, వాళ్ళకి తెలుగు రాదు. వ్యవసాయం చేయడానికి మనుషులు వస్తున్నారు. బీహార్ నుంచిన, ఛత్తీస్‌గఢ్ నుంచిన, ఉత్తరప్రదేశ్ నుంచి. వీటన్నిటి దగ్గర ఎందుకు లోపం వచ్చింది? మన దగ్గర ఉన్న వర్క్ ఫోర్స్ అంతా కూడా పెద్ద వర్క్స్ కావాలనుకున్నారు. అంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అయిపోదాం, డాక్టర్లు అయిపోదాం, ఇంకోటి అనుకున్నారు. మన దగ్గర ఉన్నటువంటి పల్లె ప్రాంతాలకు సంబంధించినటువంటి కార్మిక వర్గం, అట్లాగే పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి యువతరం అంతా కూడా ఇతర ప్రాంతాలకైనా వెళ్ళడం, లేకపోతే ఈ టైప్ ఆఫ్ జీవనానికి అలవాటు పడడంతో మనం వెతుక్కోవాల్సి వస్తుంది. ఇది ఇప్పుడు మన రాష్ట్రానికి ఒక ఫెచ్చింగ్ ఏంటంటే యంగ్‌స్టర్స్ ఎక్కువ ఉంటారు. భారతదేశంలో ఏదైతే యుక్త వయసు కలిగినటువంటి వాళ్ళు, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువగా ఉన్న ఫస్ట్ రాష్ట్రం ఢిల్లీ 70.8, రెండో రాష్ట్రం తెలంగాణ 70.2, మూడో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 70.1, జమ్మూ కాశ్మీర్ 69.5తో 4వ స్థానం, వెస్ట్ బెంగాల్ 69.4తో 5వ స్థానంలో ఉంది. ఈ రాష్ట్రాలు వర్క్ ఫోర్స్ ఎక్కువగా ఉన్నటువంటి రాబోయేటటువంటి రోజుల్లో అదే మనకి ఫెచ్చింగ్ అవుతుంది. మనుషులు ఉన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని ఇక్కడికి పిలుచుకొచ్చుకోవచ్చు. మనం అర్జెంటుగా చూడాల్సింది కర్ణాటక, తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడికి రమ్మను అని చెప్తే బాగుంటుంది.